రామ నారాయణ రామ. ఈ భూమిపై అనేక దేశాలు ఉన్నాయి గాని ఈ భూమి ఒకటే దేశం. ఇక్కడ విభిన్న దేశాలలో విభిన్న రాజులు ఉంటారు. వీరు తమ తమ దేశాలను గొప్పగా మార్చుకోవాలనుకుంటారు. అందువల్లనే ఇతరులను అణగదొక్కే ధోరణి పుట్టుకొస్తుంది. మన పార్టీ ప్రాధాన్యత, జాతి ప్రాధాన్యత, వ్యక్తిగతంగా మనం ఏ దేశంలో లేదా ఏ జాతిలో పెరిగామో దానిని పెంచడానికే మన ఆసక్తి ఉంటుంది. మన జాతిని గొప్పగా చేయడానికి మరొక జాతిని అణగదొక్కడం మంచి విషయం కాదు. ఇలాంటి ప్రవర్తన వల్లనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిజానికి మనం మన కర్మఫలాన్నే అనుభవిస్తున్నాము. నేను పూర్వజన్మ గురించి మాట్లాడడం లేదు. కర్మ అనేదే మన రోగం. ఇది అనుభవం శాంతిని కలిగించాల్సిన స్థలంలో అశాంతినే కలిగించింది. దేశంలో ఎన్నికల సమయంలో లేదా మనకున్న స్థానాన్ని పెంచుకునేందుకు మనం ఇతరులను నష్టపరిచే చర్యలకు ఒడిగడతాం. మన మనస్సులో ఉదారమైన ఆలోచన రాకపోవడమే దీని కారణం. ఈ విధంగా సమస్యకు పరిష్కారం లభించదు. ధర్మం అప్పుడే ఉద్భవిస్తుంది. ధర్మంలో పరిష్కారం సాధ్యమా కాదా అనేది గమనించాలి. మనం ఏకతాటిలో కలిసి చేసే ప్రతి కార్యం కర్మ జీవనమే. అదే ధర్మం, అదే నీతి. అన్ని నీతులు ఒక్కటైతే, రాజకీయంతో సహా అన్ని విధానాలు ఏకమైతే ఎలాంటి సమస్యలు మిగలవు. మనం అందరం కార్యకర్తలమే, జాతికి సేవ చేస్తున్న వారమే.